హైదరాబాద్ హయత్ నగర్ లో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్కూల్లో 7వ తరగతి చదువుతున్న లోహిత్ రెడ్డి హాస్టల్ గదిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో స్కూల్ ముందు కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. పాఠశాల యాజమాన్యం వల్లే తమ కొడుకు చనిపోయాడంటూ ఆందోళన చేపట్టారు. ఆత్మహత్య తెలియదు. నిన్న 7:30కి ఫోన్ చేసి మాట్లాడాడు. ఆ తర్వాత 11:30కి సిఐ గారు ఫోన్ చేసి బాబు చనిపోయాడు, డెత్ అని చెప్పాడు సార్. ఆ మధ్యలో ఏం చేశారు ఏంటో తెలియదు. స్కూల్ యాజమాన్యం మాకు సంబంధం లేనట్టుగా వ్యవహరించి అసలు ఇంటిమేషన్ కూడా లేకుండా ఉంది సార్. మాకు 11:30 సిఐ గారు చెప్తే మాత్రం ఇంటిమేషన్ ఉంది సార్. మేము లక్షల ఫీజులు కట్టి వీళ్ళకి బాబును అప్పకపోతే శివం చేసి పంపించారు సార్. ఇంటికి పంపిస్తారు. మేము మా కోడికి ఎవరికి చెప్పుకోవాలి సార్. ఒక స్కూలు మంచి చదువుకోవాలని బాబును లక్షలు పెట్టి కాయ కష్టం చేసి పంపిస్తే వీళ్ళని అప్పగించి చంపడానికా సార్ నారాయణ బ్రాంచ్ని? ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? మాలాంటి మా పిల్లోడికి పట్టిన గత ఇంకో పిల్లోని కూడా పట్టద్దని సార్. దీని విషయంలో 100% చర్య తీసుకోవాలని ఒక తండ్రిగా నేను చెప్తాను. రైట్, ఇక విద్యార్థి ఆత్మహత్య హైదరాబాద్లో హయత్ నగర్ నారాయణ రెసిడెన్షియల్ స్కూల్లో కలకలం రేపుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి. ఏదైతే వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలతో చోటు చేసుకుంటున్నాయని చెప్పచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే హయత్ నగర్ లోని నారాయణ విద్యా సంస్థలో కూడా ఒక విద్యార్థి అయితే ఆత్మహత్య చేసుకున్నాడు. ఏదైతే ఈ రోజు ఉదయం ఏదైతే హయత్ నగర్ లోని నారాయణ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న లోహిత్ రెడ్డి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా ఇప్పటికే ఏదైతే అక్కడ ఉన్న స్థానికులైతే చెప్తున్నారు. స్కూల్ ముందు కుటుంబ సభ్యులు కూడా ధర్నాకైతే దిగారు. ముఖ్యంగా స్కూల్ యాజమాన్యం వల్లే చనిపోయాడంటూ కూడా విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా హయత్ నగర్ లోని నారాయణ రెసిడెన్స్ స్కూల్లో 7వ తరగతిలో అయితే లోహిత్ రెడ్డి అయితే చదువుతున్నాడు. ముఖ్యంగా రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యగా పాల్పడ్డాడని విద్యార్థి ఏదైతే స్వస్థ సమస్య వనపర్తి జిల్లాలో తెలుస్తుంది. ఫిజిక్స్ ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్ లో క్లాస్ లీడర్ తో కొట్టించడం, ఉపాధ్యాయుడు వేధింపులు చేయడం వల్లనే విద్యార్థి మృతి చెందాలని బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. విద్యార్థి మృతి చెందిన విషయం పోలీసు వారు చెప్తే కానీ తెలియలేదంటూ కూడా ఇప్పటికే స్కూల్ యాజమాన్యంపై అలాగే అక్కడ ఏదైతే ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. అలాగే మరొక పక్క విద్యార్థి సంఘాలు కూడా అక్కడికైతే చేరుకున్నాయి. ఏదైతే స్కూల్ యాజమాన్య వేధింపుల కారణం వల్లే ఈ విద్యార్థి చనిపోయాడంటూ కూడా విద్యార్థి సంఘాలు అయితే ఆందోళన అయితే చేపడుతున్నాయి. రైట్, దీనిపై అధికారులు లేదంటే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు?